హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. తెలంగాణలో భూముల రేట్లను ప్రధానంగా అధికార ధరలు ఏవైతే ఉంటాయో వాటిని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం ఆల్మోస్ట్ ఒక 5-6 నెలలుగా కసరత్తు చేస్తుంది. ఒక దశలో నవంబర్ 1 నుంచి ఈ పెంపుదల అమల్లోకి వస్తుందని కూడా కొంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆల్మోస్ట్ ఆల్ పత్రికలు కూడా రాశాయి, మీడియాలు కూడా కథనాలు వచ్చాయి. కానీ వేరియస్ రీజన్స్తో అది జరగలేదు. బట్ లేటెస్ట్ అప్డేట్ కొంత ఆందోళన కలిగించేది, సేమ్ టైం ఒకంత ఊరట కలిగించేది. సో నేను ఈ 2 అంశాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియోను మొత్తం స్కిప్ చేయకుండా పూర్తి డీటెయిల్స్ చూడండి. ఒకవేళ నా కంటెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి. అదే రకంగా మీ మిత్ర బృందంతో ఈ వీడియోను పంచుకోవడం ద్వారా నన్ను ప్రోత్సహించండి. నా ఈ ఛానల్ను ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి నా వీడియోల సమాచారం తెలుసుకునేందుకు బెల్ ఐకాన్ ఎప్పుడూ ఆన్లో ఉంచండి. కంటెంట్లోకి వెళ్లే ముందు ఇంకొక సమాచారం. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రధానంగా మనకు ఇప్పుడు ఫ్యూచర్ సిటీ వైపు రియల్ ఎస్టేట్ బూమ్ కనిపిస్తుంది. శ్రీశైలం హైవే వైపు కూడా రియల్ ఎస్టేట్ బూమ్ కనిపిస్తుంది. దాంతోపాటు విజయవాడ, వరంగల్, నాగ్పూర్, ముంబై, బెంగళూరు హైవేలలో కూడా ఒక ఆర్గానిక్ గ్రోత్ కనిపిస్తుంది. దానికి సంబంధించిన ప్రీవియస్ వీడియోలో నేను కొన్ని గణాంకాలతో సహా చెప్పాను. రిజిస్ట్రేషన్ల సంఖ్య ఎలా పెరుగుతుంది అనేది ఇదే ప్రామాణికం, మౌత్ పబ్లిసిటీ ప్రామాణికం కాదు. రియల్ ఎస్టేట్ ఢమాల్ ఢిమీల్ అని కొంతమంది వీడియోలు చేస్తుంటారు, ఎలాంటి ఆధారాలు లేకుండా. హైదరాబాద్ను డల్ చేసి ఇంకెక్కడో పెంచాలన్న తాపత్రయం కొందరిలో కనిపిస్తుంటది. కానీ హైదరాబాద్ను ఎవ్వరూ ఢీకొనలేరు రియల్ ఎస్టేట్ పరంగా. దానికి జియోగ్రఫికల్గా ఉండే కారణాలు కావచ్చు, అదే రకంగా హైదరాబాద్కున్న హిస్టారికల్ మూమెంట్ కావచ్చు, ఐటీ సెక్టర్ గ్రోత్ కావచ్చు, అన్ని రంగాల అన్ని రకాల వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన ప్లేస్ కావచ్చు. ఇవన్నీ పాజిటివ్ పాయింట్స్ కాబట్టి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు, ఎంత డొల్లతనపు వార్తలు విశ్లేషణలు ఇచ్చినప్పటికీ కూడా. అఫ్ కోర్స్ ఎన్నికల ఏడాది కావడంతో కొంత తగ్గుముఖం పట్టింది అన్న వార్తలు వినిపించాయి. ఎందుకంటే నేను పదే చెప్తుంటాను, మనీ క్యారీ చేయడం ఆ సందర్భంలో ఇబ్బంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో ఆల్మోస్ట్ 70% క్యాష్ ట్రాన్సాక్షన్సే ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే బ్లాక్ మనీని కూడా ఉపయోగించాలి. అది కొనుగోలుదారుల వైపు నుంచి కాదు, అమ్మకందారుల వైపు నుంచి మనం బ్లాక్ మనీ అనొచ్చు. ఎందుకంటే వాళ్ళు వైట్లో తీసుకోవడానికి ఇబ్బంది పడతారు కాబట్టి కొనుగోలుదారులు ఏం చేస్తారంటే ఏదో రకంగా వాళ్ళ బ్యాంకుల్లో ఉన్న వైట్ మనీని క్యాష్ తీసుకొచ్చి వాళ్ళ చేతిలో పోస్తూ ఉంటారు. దానికి రకరకాల ఎత్తుగడలు కూడా వేస్తూ ఉంటారు. కాబట్టి ఆ పరిస్థితులు ఉంటాయి ఎలక్షన్స్ టైంలో, కాబట్టి కొంత డల్ ఉండొచ్చు అన్న వార్తలు. కానీ దాన్ని ఎక్కువ స్థాయిలో ప్రచారం చేసి హైదరాబాద్ ఇమేజ్ని దెబ్బకొట్టే ప్రయత్నం చాలా మంది చేస్తుంటారు. బట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ద బెస్ట్. దానికి సంబంధించి నేను ప్రీవియస్ వీడియోలో గణాంకాలు కూడా చెప్పాను. ఒకవేళ చూడకపోతే ఆ ప్రీవియస్ వీడియో చూడండి. ఇక ఈ భూముల ధరల పెంపులకు సంబంధించి ముందు ఊరట కలిగించే అంశం చెప్తా, తర్వాత ఆందోళన కలిగించే అంశం చెప్తా. ఫస్ట్ ఊరట కలిగించేది ఏంటంటే ఇప్పటికిప్పుడు భూముల ధరల పెంపుదల అమల్లోకి రావడం లేదు. ఏప్రిల్ 1 నుంచి ఈ భూముల ధరలను పెంచాలని చెప్పి ప్రభుత్వం ఆల్మోస్ట్ ఫైనల్ డెసిజన్ తీసుకుంది. నెక్స్ట్ క్యాబినెట్లో దీనికి సంబంధించిన మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ కసరత్తు పూర్తయితే. ఏ కసరత్తు? ఎంత శాతం పెంచాలి, స్టాంపు డ్యూటీని కూడా మార్చాలా, అలాగే ఉంచాలా, అదే రకంగా భూముల విలువలను ఏ స్థాయిలో పెంచాలి, ఎక్కడెక్కడ పెంచితే రాబడి ఎక్కువగా ఉంటుంది ప్రభుత్వానికి. ఎందుకంటే ఆల్మోస్ట్ 15,000 కోట్ల రూపాయలు వార్షిక ఆదాయం ఈ స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ప్రభుత్వం ఆశిస్తోంది. దానికి అనుగుణంగా ఇప్పుడు సవరణ చేసే ప్రయత్నం కనిపిస్తుంది. మనందరికీ తెలుసు, మార్కెట్లో మనం కొనే ధరకు అదే రకంగా వాస్తవంగా ప్రభుత్వానికి స్టాంపు డ్యూటీ కట్టే ధరకు చాలా ఫరక్ ఉంటుంది. ఆల్మోస్ట్ ఉదాహరణకు చెప్పాలంటే ఇప్పుడు నేను ఒక వెంచర్ డీల్ చేస్తున్నా, దాంట్లో 14,000 పర్ స్క్వేర్ యార్డ్ అయితే రిజిస్ట్రేషన్ వాల్యూ 2,500. ఇంకొక చోట అయితే మార్కెట్ వాల్యూ 16,000 ఉంటే రిజిస్ట్రేషన్ వాల్యూ కేవలం 2,000. సో ఈ అంతరాన్ని అధిగమించడానికి సేమ్ టైం ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సో ఏప్రిల్ 1 నుంచి అంటే ఇప్పుడు ఈ ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఎవరైనా కొనుగోలుదారులు కొనుగోలు చేస్తే, ఇన్వెస్ట్మెంట్ చేస్తే వారికి ఈ మనీ రిజిస్ట్రేషన్లకు సంబంధించిన మనీని కాపాడుకునే అవకాశం ఉంది, తగ్గించుకునే అవకాశం ఉంది. ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ ప్రకారం ఇప్పుడు నేను ఇందాక చెప్పిన దాంట్లో నక్కర్తబేడిపల్లి దగ్గర ఫ్యూచర్ సిటీలో ఒక వెరీ రీజనబుల్ ప్రైస్కు మంచి అట్రాక్టివ్ ప్లేస్లో ఉన్న ఒక వెంచర్ ఉంది. 14,000 దాంట్లో మార్కెట్ ప్రైస్. సో గవర్నమెంట్కి స్టాంప్ డ్యూటీ 2,000 రూపాయల చొప్పున కట్టాల్సి వస్తుంది. 2,000 రూపాయల చొప్పున కౌంట్ చేసి 7.5% స్టాంప్ డ్యూటీ కట్టాల్సి ఉంటుంది. తర్వాత మ్యూటేషన్ ఛార్జెస్, డాక్యుమెంట్ ఛార్జెస్ ఉంటాయి. అదే దీన్ని 3 రెట్లో 4 రెట్లో పెంచితే, ఫర్ ఎగ్జాంపుల్ 2,000 ఉన్న దాన్ని డబుల్ చేస్తే
4,000 అవుతుంది, లేదా 6,000 చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డబల్ చేస్తారనుకోండి, 4,000 మీద మనం స్టాంప్ డ్యూటీ కట్టాల్సి ఉంటుంది. 4,000 చొప్పున మనం 200 గజాలు తీసుకుంటే దాన్ని మల్టిప్లై చేసి 7.5% స్టాంప్ డ్యూటీ, మ్యూటేషన్ ఛార్జెస్ 1% ఇట్లా కట్టాల్సి ఉంటుంది. సో అది ఈ 2 నెలల్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే దాన్ని మిగిల్చుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒక ఊరట కలిగించే అంశం. ఇక ఆందోళన కలిగించే అంశం ఏంటంటే ఏ స్థాయిలో పెంచబోతుంది అనేది ఆందోళన కలిగించే అంశం. చెప్తుంటే చాలా 100 నుంచి 400% పెంచాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంది. నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్లో జస్ట్ 100%, అంటే 2,000 ఉన్నది 100% పెంచి 4,000 అవుతుంది. కానీ కొన్ని చోట్ల 4 రెట్లు పెంచే అవకాశం కనిపిస్తుందంట. అంటే 2,000 ఉన్నది 8,000 కూడా అయ్యే అవకాశం ఉంది. 400% పెంచే అవకాశం. ప్రాంతాలను బట్టి సవరణలు సగటున 60% వరకు పెంచే యోచన. మార్కెట్ విలువల హేతుబద్ధీకరణతో అదనంగా 40% రాబడికి ప్రయత్నం అనేది. దాదాపు 6 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తెలంగాణలో భూముల ధరలు పెంచబోతున్నారు. ఫ్లాట్ల ధర కూడా దానికి సంబంధించిన పెంపుదల కనిపిస్తుంది. కొంత డీటెయిల్గా వెళ్ళే ప్రయత్నం చేస్తాను నేను. పుస్తకం ధర కొన్ని చోట్ల 3,200 ఉన్నదిన్ని 60% పెంచి, అంటే ఇప్పుడు ఫ్లాట్లు ఉన్నాయి హైదరాబాద్ సరౌండింగ్లో. ఫ్లాట్లకు సంబంధించి చదరపు అడుగుకు సగటున 3,200 ఉంది. బట్ కొనుగోవడం రకరకాలుగా ఉంటున్నారు. కొన్ని చోట్ల 8,000, కొన్ని చోట్ల 10,000, కొన్ని చోట్ల 12,000. మై హోమ్ లాంటి పెద్ద కంపెనీలు అయితే 14,000 దాకా కూడా అమ్ముతున్నాయి. అపర్ణ లాంటి వాళ్ళు 14,000కు ఎస్ఎఫ్టీ కూడా అమ్ముతున్నారు. బట్ రిజిస్ట్రేషన్ వాల్యూ 3,200 సగటున ఉంది. ఇప్పుడు దీన్ని 60% పెంచితే సిటీ మొత్తం 5,120 రూపాయలు సగటున ఈ ఎస్ఎఫ్టీకి గవర్నమెంట్ రేటు ఫిక్స్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కొండాపూర్, గచ్చిబౌలి ఇట్లాంటి ప్రాంతాలలో ఉన్న వాటిని కూడా పరిగణలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలని చెప్పి భావిస్తుంది. ఇక ల్యాండ్ వాల్యూలు కూడా కొన్ని చోట్ల రకరకాలుగా ఉన్నాయి. మణికొండలో ఒక రకంగా ఉంది, గచ్చిబౌలి ఒక రకంగా ఉంది, కొండాపూర్లో ఒక రకంగా ఉంది, రాయదుర్గంలో ఒక రకంగా ఉంది, బుద్వేల్లో ఒక రకంగా ఉంది, మహేశ్వరంలో ఒక రకంగా ఉంది. ఇట్లా వీటిని కూడా సవరించే ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. తర్వాత కొన్ని చోట్ల విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి. షేర్లింగంపల్లి అనే ఏరియా 2 సబ్ రిజిస్టర్ ఆఫీసుల ఏరియాలో ఉంది. అది కానీ 2 చోట్ల ఒక్కో రకంగా ఉంది. ఒక చోట 26,000 చదరపు గజం ఉంటే ఇంకో చోట 50,000 చదరపు గజం ఉంది. గవర్నమెంట్ వాల్యూనే ఒకే ఏరియా, బట్ 2 వేరు సబ్ రిజిస్టర్ ఆఫీసులలో 2 వేరు వాల్యూస్ పెట్టారు అక్కడ. విచిత్రమైన పరిస్థితి ఇది. సరే, ఓవరాల్గా ప్రభుత్వం రెవెన్యూను కూడా పెద్ద ఎత్తున, ఇందాక చెప్పాను నేను, 15,000 కోట్ల రూపాయలు ఆర్జించాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకుంది. ఇలా పెంచాలంటే దేన్ని ఎంతగా సవరించాలనేది ఒక లెక్క చూపిస్తున్నాను. ప్రస్తుతం వస్తున్న ఆదాయంలో ఫ్లాట్ల ద్వారా వచ్చేది 35%. ఇప్పుడు ఇందాక నేను చెప్పిన 15,000 కోట్లు కనుక ఒక సంవత్సరానికి రావాలి అంటే దాదాపు 6,000 కోట్ల రూపాయలు మనకు ఫ్లాట్ల ద్వారా వచ్చే అవకాశం కనిపిస్తుంది. 35%. తర్వాత ప్లాట్ల నుంచి, ఓపెన్ ప్లాట్ల నుంచి 22.8%. అదే రకంగా ఇళ్ల రిజిస్ట్రేషన్స్, హౌసెస్ అమ్మకాలు, వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ల ద్వారా 19.5% వస్తుంది రెవెన్యూ. అదే రకంగా వ్యవసాయ భూముల అమ్మకాలు, కొనుగోలులకు సంబంధించి చూస్తే 11.4% ప్రభుత్వానికి ఆదాయం. నాన్ రిజిస్టర్డ్ ప్రాపర్టీస్కి సంబంధించి 11%. ఇట్లా ఓవరాల్గా ఈ ఆర్థిక సంవత్సరంలో 14,000 కోట్ల దగ్గరకు వస్తుంది. వచ్చే సంవత్సరం మాత్రం దీన్ని 15,000 కోట్లకు పైబడి రావాలని చెప్పి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఈ 2 అంశాలు మనకు క్లారిటీ వచ్చింది. బట్ క్లారిటీ రాని ఇంకొక అంశం ఏంటంటే, ఒక 10 ఏళ్ల క్రితం తెలంగాణ వ్యాప్తంగా, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా కౌంట్ తీసుకుంటే మనకు 3% ఉండేది స్టాంప్ డ్యూటీ. దాన్ని కేసీఆర్ 2 సార్లు మార్చాడు. మొత్తం 7.5% చేశాడు. ఉదాహరణ చెప్తాను. నేను 2022లో ఒక ప్రాపర్టీ తీసుకున్నాను, ₹1,00,00,000 వర్త్. అంటే గవర్నమెంట్కి నేను ఎంత కట్టాలి? 7.5 lakhs కట్టాలి స్టాంప్ డ్యూటీ. అది కాకుండా మళ్ళీ 1% మ్యూటేషన్ ఛార్జెస్, 1% కాదు 0.1%. ఆ తర్వాత మళ్ళీ డాక్యుమెంట్ ఖర్చులు ఇవన్నీ. అంటే దగ్గర ఒక 8-8.5 లక్షల దాకా ఓన్లీ రిజిస్ట్రేషన్ పెట్టాలి ఒక ₹1,00,00,000 ప్రాపర్టీ తీసుకుంటే. తెలియకుండా కొట్టిన దెబ్బ ఇది. చాలామంది గమనించేలోగానే ఆల్మోస్ట్ 6 సంవత్సరాల నుంచి జనాలు పే చేస్తూనే ఉన్నారు అనుకోండి, అది వేరే విషయం. ఇప్పుడు గవర్నమెంట్ మాత్రం ఓ డెసిషన్ తీసుకుంటుంది, ఏప్రిల్ 1 నుంచి పెంచుతుంది. ఇక్కడ ఇంకొక కిటుకు చెప్పాలి. 6 సంవత్సరాల నుంచి భూముల ధరలు సవరణ లేదు, స్టాంప్ డ్యూటీ కూడా మార్చలేదు. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం భావిస్తుందంటే, ఇది కొద్దిగా ఆందోళన కలిగించే అంశం. ప్రతి సంవత్సరం కట్ ఆఫ్ ఏప్రిల్ 1 నుంచి పెరుగుతున్నాయి. ఈ సంవత్సరం 2025 ఏప్రిల్ 1కు పెరుగుతున్నాయి. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఇంత పర్సెంటేజ్ అని ఫిక్స్ చేసి 2026 ఏప్రిల్ 1కి ఖచ్చితంగా పెరుగుతాయి. 2027 ఏప్రిల్ 1 కింద పెరుగుతాయి. అట్లా ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి మారిన భూముల ధరలు ఇంప్లిమెంట్ చేయాలి అనే రకంగా ఎవ్రీ ఇయర్ ఒక
ఇది ఒక ప్రాసెస్ లాగా కొనసాగాలి అన్న దాంట్లో ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. అంటే లైక్ మనం వెహికల్స్ కొంటున్నప్పుడు ఇయర్ ఆఫ్ మోడల్ మారుతుంది కాబట్టి మనం జనరల్గా ఏం చేస్తారంటే జనవరిలో కూడా కొనరు. ఎందుకంటే జనవరిలో కొన్న బండ్లు కూడా డిసెంబరు లేకపోతే నవంబరు ఆ ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, మనకు ఆర్సీలో కనపడుతుంది. దానికని ఏం చేస్తారంటే కొద్దిగా ఫిబ్రవరి తర్వాత కొనే ప్రయత్నం చేస్తారు. సో దట్ జనవరి ఆ ఇయర్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చర్ వస్తుంది. సో ఒక ఇయర్ కలిసి వస్తుంది. ఒక ఇయర్ కలిసి రావడం వల్ల రేపు పొద్దున రీసేల్ టైంలో దాని డిప్రిషియేషన్ కొంత తక్కువ డిప్రిషియేషన్ అవుతుంది. దీన్ని ఇట్లాంటి కిటుకులు పెడతారు. ఇప్పుడు మనం ఈ భూములకు సంబంధించి కూడా ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి బై డిఫాల్ట్ భూముల ధరలు పెరగబోతున్నాయి, సవరణకు గురి అవుతున్నాయి అని అన్నప్పుడు అప్పుడు ట్రాన్సాక్షన్స్ ఫిబ్రవరి మార్చిల్లో ఎక్కువ లెవెల్లో జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ తర్వాత మళ్ళీ పెరిగిన ధరలు ఎంతో కొంత బర్డెన్ పెరుగుతుంది కాబట్టి ఆ బర్డెన్ తగ్గించుకోవడానికి రియల్ ఎస్టేట్కి సంబంధించిన సేల్స్ జనవరి, ఫిబ్రవరి, మార్చిల్లో ఎక్కువ అవకాశం ఉంటుంది. కొన్ని ఇష్యూస్లో మనం చూస్తూ ఉంటాం, ఫైనాన్షియల్ ఇయర్ దగ్గరకు వస్తుంటాయి. ప్రధానంగా ఎల్ఐసి లాంటి సంస్థలు కావచ్చు, వీటికి సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్లు కావచ్చు, జనవరి, ఫిబ్రవరి, మార్చిల్లో వ్యాపారాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాయి. సేమ్ ఇప్పటి నుంచి రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా చెప్పాలి, జనవరి, ఫిబ్రవరి, మార్చిల్లో ఏప్రిల్ 1 ముందు వస్తుంది కాబట్టి మళ్ళీ భూముల రేట్లు పెరుగుతాయి, మీకు స్టాంప్ డ్యూటీ బర్డెన్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఈలోగానే కొనుక్కోండి, ఈలోగానే రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇది చెప్పబోతున్నాయి ఇక భవిష్యత్తులో. సో ఇది స్టాంప్ డ్యూటీకి సంబంధించి, అదే రకంగా రిజిస్ట్రేషన్ భూముల వాల్యూకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న కీలకమైన నిర్ణయానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ డేట్ ఆల్మోస్ట్ అంటే 95% తై అయిపోయింది, ఖరారయింది. ఏప్రిల్ 1 నుంచి భూముల ధరలు పెరగబోతున్నాయి. ఎవరైనా ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే ఇప్పుడు ఆల్మోస్ట్ జనవరి అయిపోయింది, ఫిబ్రవరి, మార్చిల్లో మీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ను, యాక్షన్ ప్లాన్ను స్పీడప్ చేయండి. సరైన ప్రాపర్టీని చూసుకోండి, సరైన డాక్యుమెంటేషన్ చెక్ చేసుకోండి, లింక్ డాక్యుమెంట్లు పర్ఫెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోండి, వీలైతే లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోండి. తద్వారా మంచి ప్రాపర్టీని, అదే రకంగా సరౌండింగ్ ప్రాజెక్టులు ఏమొస్తున్నాయి విత్ ప్రూఫ్, ఏదో ఓవరాల్గా చెప్పేస్తుంటారు. ఒక ఉదాహరణ చెప్పాలి, నేను ఒకప్పుడు ఒక 2 months బ్యాక్ రామకొండం నుంచి నాకు సింగరేణి కాలరీస్కి సంబంధించిన గ్రూప్ ఆఫ్ ఇన్వెస్టర్స్, వాళ్ళు ఎక్కడ కొన్నా 10 మంది కలుసుకుంటారంట ఇన్వెస్ట్మెంట్. రామకొండం అనేది హైదరాబాద్కు నార్త్ 250 kilometers దూరంలో ఉంటుంది. బట్ వీళ్ళు హైదరాబాద్కు సౌత్ 80 kilometers దూరం వెళ్ళి కొన్నారు, 4,000 రూపాయల గజం కొన్నారట. ఇప్పుడు ఎలా ఉందంటే అప్పుడు అలాగే ఉంది పరిస్థితి. అంటే సహజంగా పెరిగిన ఆర్గానిక్ వేలో పెరిగినొచ్చు కొంత, కానీ అబ్నార్మల్ అయితే రాలే. సో ఈ రకంగా మీరు కొనే ప్రాపర్టీకి సరౌండింగ్ ఏమొస్తుంది. నేను అడిగాను వాళ్ళని, అక్కడ ఎందుకు కొన్నారండి అంటే అక్కడ ఏదో R&D వస్తుందన్నారండి అన్నారు. ఏ R&D? ప్రతి ఒక సంస్థకు ఒక R&D ఉంటుంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ ఉంటుంది. దేనిది అంటే వాళ్ళకి తెలియదంట, జస్ట్ R&D వస్తుందని చెప్పారు అంతే. బ్లాండ్ కొనేసారు. మేము ఇక్కడ ప్రూఫ్లు చూపిస్తున్నాం, మాస్టర్ ప్లాన్ ప్రూఫ్లు చూపిస్తున్నాం, అయినా జలానీలు అవుతున్నారు కొంతమంది. ఇటీవల ఒక పర్సన్ అయితే అబ్బో మామూలుగా కాదు, రాత్రికి రాత్రి మొత్తం ఫుల్ పేమెంట్ అన్నట్టుగా మాట్లాడి నెక్స్ట్ డేకు సింపుల్గా మేము విత్డ్రా చేసుకుంటున్నాం బాస్ అని మెసేజ్ పెట్టారు. ఎనివే వాళ్ళ సాధక బాధకాలు వారికి ఉండొచ్చు, కానీ అలా ఉంటుంది. బట్ నన్ను నమ్మితే మాత్రం గవర్నమెంట్ డాక్యుమెంట్స్, మాస్టర్ ప్లాన్స్, తర్వాత రేడియల్ రోడ్కి సంబంధించిన మాస్టర్ ప్లాను, అదే రకంగా సరౌండింగ్ డెవలప్మెంట్స్, దానికి సంబంధించిన పత్రికా కథనాలు, ప్రూఫ్స్, తర్వాత గవర్నమెంట్ చేసిన ప్రకటనలు, ఇవన్నీ కూలంకషంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గ్రౌండ్ లెవెల్లో కూడా ఎలా ఉందని చూపిస్తాను, ప్రాజెక్ట్ను పర్ఫెక్ట్గా చూపిస్తాను. నచ్చితే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర కొంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీకు నేను మొత్తం లేఅవుట్ అప్రూవల్స్ క్రాస్ చెక్ చేసుకుంటాను, లింక్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకుంటాను, జంజాటాలు లేకుండా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తయ్యే రకంగా చూసుకుంటాను. రేపు పొద్దున మీరు రీసేల్ చేయాలనుకుంటా నన్ను కాంటాక్ట్ చేసే రకంగా నేను రిలేషన్ మెయింటైన్ చేస్తాను. That is what I want to tell you in this video. If you like my content, please do like this video and share among your WhatsApp groups. And subscribe cheyani varu kuda subscribe cheyamani vigyapti chestunnanu. Thank you for watching this video. Signing off, Rajesh Sharma.